20 ఏళ్ల కళ సాకారమైంది. గలగలపారే గోదారమ్మ బీడు భూములను తడపనుంది. కరువు నెలలో పంటల సాగు చేయలేక వదిలేసిన భూములు పచ్చని పొలాలుగా పసిడి పంటలతో కళకళలాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ జలాశయానికి నీరు తీసుకువస్తామన్న ప్రభుత్వ వాగ్దానం ఎట్టకేలకు నెరవేరింది. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ హైదరాబాద్ కు తాగునీరు అందించడమే కాకుండా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సాగునీరు అందించనుంది. ఈ ప్రాజెక్టు నుంచి 37 కిలోమీటర్ల దూరంలోని నారాయణపూర్ జలాశయానికి నీరు తరలించే ట్రయల్ రన్ విజయవంతమైంది. గోదావరి జలాలు సుమారు 49,500 ఎకరాలలో సిరులు పండించనున్నాయి. రబీ పంటకు నీరందించేందుకు ఇప్పటికే కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాకుండా రాజన్న జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని ఆయా ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా నీరందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురు చూసిన రైతులు ఆనందంతో ఉబ్బితబ్బింపవుతున్నారు. 20 సంవత్సరాల నుంచి మేము కోరికగా చూస్తున్నాము. ఇది ఇంపార్టెంట్ గా దాదాపుగా 4 మండలాలకు 5 మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించింది. ఇవాళ సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్లు ఎన్నో చూసిన ఇదివరకు ఇట్లాంటి పని చేయలేదు కాబట్టి ఈ సెర్ల పోయి ఒకరిద్దరు పోయడానికి అభ్యంతరం కాకుండా 90 మంది బతికేది ఉన్నారు కాబట్టి ఒకరిద్దరికి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తారు. కంపల్సరీ ఇది తాగుకు సాగుకు దాదాపుగా ఒక 120 గ్రామాలకు పనిచేసేది ఈ నారాయణపూర్ ప్రాజెక్టు. ఈ నారాయణపూర్ చెరువు ద్వారా ఇక్కడ పెద్ద మంచి గుండెకాయ లాంటిది. దీనికి రామాడుగు మండలు, కొడిమేల మండలు, బోయినపల్లి మండలు మరియు అన్ని మండలాలకు ఇక్కడ నుంచి ఉపకాలువలు ఉన్నాయి కాబట్టి దీంతో గత 20 సంవత్సరాల నుండి ఈ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడి రైతులందరికీ మనకు వర్షాభావ పరిస్థితుల వలన దీంతో మనకు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అహర్నిశ కృషి ద్వారా ఈరోజు నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతుంది. 2 రాబోయే పంటలు కూడా ఈరోజు తీసుకోబోతా ఉన్నారు. చాలా దీని మీద అందరం సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారి కృషి ద్వారానే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ వాటర్ కూడా వస్తాయని తెలియజేసుకుంటున్నాం. తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని శాసనసభ్యురాలు బొడిగ శోభ పేర్కొన్నారు. 2 పైపుల ద్వారా 4 మోటార్ల ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నింపుకుంటూ కొడిమేల మండలం కొండాపూర్ విలేజ్ కి అదే విధంగా దానికి సంబంధించిన లింకు చెరువులను కూడా నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టకేలకు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడినరు. ఈ ప్రభుత్వము నింపదు, నారాయణపూర్ చెరువు కలగానే మిగిలిపోతుందని ఎందరో ప్రతిపక్షాలు మాట్లాడినరు. కానీ మా పాలన మీద, మా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద మాకు ఒక నమ్మకం. ఎందుకంటే రైతులకి నీళ్లు అందించాలన్న ఆరాటంతోనే మేమున్నాం కాబట్టి వారి సహకారంతో ఇవాళ నీళ్లు అందించినాం. చొప్పదండి, వేములవాడ, జగిత్యాల నియోజకవర్గాల్లోని ఎగువ ప్రాంతాలకు నీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.